నిన్న కురిసిన వర్షానికి మూసీ నది ఉప్పొంగింది. దీంతో ముసారాంగ్బాగ్, చాదర్ఘట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్లోనికి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్ఘట్, పురాణాపూల్, ఎంజీబీఎస్, ముసారాంగ్బాగ్ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఎంజీబీఎస్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిన్న కురిసిన వర్షానికి మూసీ నది ఉప్పొంగింది. దీంతో ముసారాంబాగ్, చాదర్ఘాట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్ఘాట్, పురాణాపూల్, ఎంజీబీఎస్, ముసారాంబాగ్ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఎంజీబీఎస్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మూసీ ఉప్పొంగి ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో కొన్ని ప్రాంతాలు మునిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, నిన్నటి నుంచి ఏకతాటికి కురుస్తున్నటువంటి వర్షానికి మూసీ నది ఉప్పొంగిపోతోంది, ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో ముసారాంగ్బాద్, చాదర్ఘాట్ వంతెనల మీద ఉన్నటువంటి మూసీ వరద ఉద్రిక్తతతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్క ఇళ్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీట మునిగాయనేసి అనేది తెలుస్తుంది. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మా గాంధీ బస్టాండ్ లోకి కూడా, ఎంజీబీఎస్ బస్టాండ్ లోకి కూడా నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడికక్కడ చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు కూడా ప్రారంభిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా నీటి ఉద్రిక్తత ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయడానికి అయితే కష్టసాధ్యంగా మారింది. భారీ వర్షాలకు మూసీ ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే చాదర్ఘాట్, పురాన్పూల్, అలాగే ఎంజీబీఎస్, ముసారాంబాగ్ మొత్తం కూడా నీట మునిగినట్టుగా తెలుస్తోంది. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్,
ఎన్డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాలు బాధితులను డ్రోన్ల ద్వారా ఆహారం మంచినీళ్ల సరఫరా అయితే చేస్తున్నారు. మొత్తం కూడా పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించి పునరావాస కేంద్రాలకు సంబంధించి కూడా సమీక్షిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు కూడా నిన్నటి నుంచి కూడా ఒక సముద్రపు వాతావరణాన్ని తలపించేలాగా మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమని చూస్తున్నటువంటి దృశ్యాలను మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడవచ్చు. భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండలాగా మారాయి. దీంతో అధికారులు ఉస్మాన్ సాగర్ గేట్లు 15 గేట్లు కూడా ఎత్తేశారు. 9 అడుగుల మేర హిమాయత్ సాగర్ 11 గేట్లు, 6 అడుగుల మేర ఎత్తేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేందావ్ గూడ, లంగర్ హౌస్, జియాగూడ, పురాణా ఫుల్ అలాగే మూసీ నది ఉద్రిక్త ప్రవహిస్తోంది. పోలీసులు, జీహెచ్ఎంసీ ప్రతి ఒక్క వింగ్ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. కలెక్టర్లు కూడా ఆయా ఏరియాకి సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నారు. ఏదైతే కమిషనరేట్ లో ఉన్నటువంటి కమిషనర్ల సలహాల మేరకు అక్కడ ఉన్నటువంటి వింగ్ మొత్తం కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. పురాణా ఫూల్ నుంచి జియాగూడ వెళ్లే 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో తాత్కాలికంగా మూసివేశారు. ఏదైతే బాపు ఘాట్ వద్ద నది మధ్యలో ఉన్నటువంటి శివాలయం 90% నీటితో మునిగిపోయింది. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడవచ్చు. ఒక ఆలయం మొత్తం కూడా 90% మునిగిపోయిన ఘటన కూడా మనం విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర నుంచి హైడ్రా కమిషనర్ ప్రతి ఒక్కరు కూడా సహాయక చర్యల్లో భాగంగా అక్కడికి చేరుకున్నారు. సమన్వయంగా అన్ని వింగ్స్ కూడా అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలకి సంబంధించి ఒక కొలికి రానట్టుగానే తెలుస్తోంది. మొత్తం అక్కడ శ్మశాన వాటిక స్థలం కూడా పూర్తిగా జలమయమైనట్టుగా అయితే తెలుస్తోంది. విజయ్, ఉషా, ప్రధానంగా ఎంజీబీఎస్ పూర్తిగా నీట మునిగిందంటూ చెప్తున్నారు. మరి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అసలే దసరా కావడంతో ప్రయాణికులు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఖచ్చితంగా విజయ్, ఇప్పటి వరకు వీకెండ్స్ కావడంతో నిన్నటి నుంచి కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి ప్రయాణికుల తాకిడి ఎక్కువైంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఏదైతే బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికులు వర్షం ఎక్కడా కూడా వారిని కదలనీయకుండా చేసిన ఘటనను కూడా మనం చూసుకోవచ్చు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అది లోతట్టు ప్రాంతం కావడంతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా ఒక చెరువు తరపు వాతావరణం, చెరువుకి మించినటువంటి వాతావరణాన్ని తలపించేలాగా అయిపోయింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి వెయిట్ చేసినటువంటి ప్రయాణికులు ఎవరెవరైతే ఉన్నారో వారి మొత్తం కూడా పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఏదైతే ఇవాళ ప్రయాణాన్ని ప్రారంభించేటటువంటి ప్రయాణికులను కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసింది ఏదైతే టీఎస్ఆర్టీసీ వింగ్ కూడా. ఏదైతే ఎవరు కూడా ప్రయాణికులు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి రాకండి అని కూడా ఒక హింట్, ఒక మెసేజ్ ను కూడా పాస్ ఆన్ చేసింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సహాయక చర్యలు సంయుక్తంగా ఈ వింగ్స్ అన్ని కూడా ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ హైడ్రా ప్రతి ఒక్క వింగ్ కూడా అక్కడికి చేరి సహాయక చర్యలు అయితే నిమగ్నమై ఉన్నాయి. ఉదయం నుంచి కూడా శివాలయంతో పాటు అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దాదాపు సగం దాకా కూడా చాలా వరకు నీరు చేరుకొని అక్కడ ఉన్నటువంటి బస్సెస్ కూడా ఎక్కడ కూడా మూవ్ అవ్వకుండా ఎక్కడ కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ లేని వాతావరణమే కనిపిస్తుంది. మొత్తం దసరా సెలవుల నేపథ్యంలో ఇంకా 2వ తారీఖు దసరా ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ విభాగం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఫ్రైడే సాయంత్రం నుంచి బయలుదేరాలని అనుకున్నటువంటి వారందరూ కూడా దాదాపుగా కూడా ఈ వర్షం తాకిడికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోనే బస చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి సంబంధించినటువంటి సహాయక చర్యలు మొత్తం కూడా ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అనంతరం ప్రయాణికుల్ని ఎక్కడికక్కడ వారి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు ఏదైతే ఎక్కడికైతే బుక్ చేసుకున్నారో ఆ ప్రాంతాలకు ఆర్టీసీ కూడా చేరవేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలు మునిగిపోవడంతో ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. ముఖ్యంగా కేటీఆర్ కొన్ని హార్డ్ కామెంట్స్ చేశారు. వరద హెచ్చరికలు ఉన్నా సరే జలాశయాల నుంచి నీరు వదలట్లేదు, ఇదంతా రేవంత్ రెడ్డి పథకం ప్రకారమే చేస్తున్నారంటూ కూడా హార్డ్ కామెంట్స్ చేయడం ఎలా చూడాలి? ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఇప్పటికి ఇది ఒక ఊతం లాంటిదైంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే జలాశయాల గేట్లను ఎత్తివేసినట్లయితే చాలా వరకు కూడా ఏదైతే జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తేసిన ఘటనలు ఏదైతే హిమాయత్ సాగర్, మోత్సరంగ్ బాగ్ వీటన్నిటి గేట్లు కూడా ఎత్తేశారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గేట్లను ఎత్తివేయడం వల్ల కూడా చాలా వరకు కూడా ప్రమాద స్థాయి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తోంది. కాబట్టి ప్రతిపక్షాలకు చాలా వరకు కూడా గతంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
తరపున కూడా చాలా మంది లీడర్స్ కూడా మాట్లాడిన ఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. మూసీ నదిలో గతంలో మూసీ నది పరివాహక ప్రాంతం ఏదైతే బస చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇళ్లలో వెళ్ళి ఏదైతే నిద్ర చేసినటువంటి ఘటన కిషన్ రెడ్డి దగ్గర నుంచి ఆయా మంత్రులు ఎవరెవరైతే బస చేశారో ఆ మంత్రులు ఇప్పుడు వెళ్ళి అక్కడ బస చేయాలి అన్న కోణంలో కూడా ఒక్కొక్కరు పేర్కొన్నటువంటి ఏదైతే బల్మూరి వెంకట్ దగ్గర నుంచి చినగాని దయాకర్ వరకు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఇప్పుడు జరుగుతున్నటువంటి హైడ్రా వింగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా కూల్చివేయడం జరుగుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి వరద నీరు ఉధృతికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా మునిగిపోయినటువంటి ఘటన కూడా మనం చూసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా ఒక కొలికి తీసుకురావాలి అంటే దీనికి పునరావాసంగా ఏదైతే ఆల్టర్నేట్ గా ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది ప్రభుత్వము, అలాగే గేట్లను ఎత్తివేయడం వల్ల ఎలాంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నది. ఆయా జిల్లాల కలెక్టర్లకి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మొత్తం మీద నిన్నటి నుంచి ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షానికి అటు ప్రజలు చాలా వరకు కూడా ఏదైతే పండుగ వాతావరణం నవరాత్రులు జరుగుతున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా పూజల్లో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఇంట్లో నీళ్లు ఏదైతే ఒక చెరువుని తలపించేలాగా ఇళ్లలోకి నీరు చొరబడటంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా వరకు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస సహాయక చర్యలు ఏదైతే ఆహార పొట్లాలు కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఏది కూడా అందక చాలా వరకు కూడా ప్రజలు కూడా చాలా వరకు తల్లడిల్లిపోతున్నటువంటి ఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా క్లియర్ గా శివాలయం దగ్గర నుంచి మూసారం బాగ్, ఎంజీబీఎస్ బస్ స్టాప్, అలాగే పటాన్ చెరువు చాలా ప్రాంతాల్లో నిన్నటి నుంచి ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షాలకు డ్యాంలు, చెరువులు, కట్టలు ప్రతి ఒక్కటి కూడా ఓవర్ఫ్లో అయిన ఘటనలే మనం చూసుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.